ఓకే గైస్, ఇప్పుడైతే ఈ స్లిప్ ఇచ్చాడు కదా చైతన్య, అంటే అక్కడ దాచిపెట్టాడు కదా, అదే కమ్ టు జయమ్మ అని ఏదో రాశాడు. మనం జయమ్మ దగ్గరికి వెళ్తేనే, అంటే మా ఆంటీ దగ్గరికి వెళ్తేనే ఆ స్లిప్ దొరికింది. దాని తర్వాత ఆంటీ ఇంకో స్లిప్ ఇచ్చింది. మనం ఇంకో స్లిప్ కోసం ఎతుకుదాం. ఎక్కడ దాచిపెట్టాడు? చైతన్య అడుగుదామంటే చైతన్య కూడా లేడు. పోనీ లెక్సీ నన్ను అడుగుదామా? ఒకసారి క్యాన్ లోపల ఎత్తుద్దాం. క్యాన్ లోపల ఏమన్నా కనబడుతుందా గైస్ మీకు? ఆహా లేదు. ఎక్కడబ్బా ఈ క్యాన్? దీంట్లో కూడా ఏం లేదు. నాకు తెలిసి ఇక్కడ పైన ఎక్కడైనా దాచిపెట్టాడు అనుకుంటా చైతన్య, ఎందుకంటే ఇక్కడెక్కడా పేపర్ లేదు. ఒక సెకండ్ గైస్, నేను అయితే పైకి వెళ్ళిన తర్వాత చూసి చెప్తా. సో గైస్, నేనైతే ఇప్పుడు పైకి ఎక్కేసా. ఇప్పుడైతే ఇక్కడెక్కడైనా ఎత్తుకుదాం. ఇక్కడెక్కడైనా దాచిపెట్టాడమ్మ చైతన్యని. లేదు, నాకు తెలుసు ఇక్కడే ఎక్కడో దాచిపెట్టాడు. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాము. ఓకే గైస్, ఇప్పుడైతే స్లిప్ అయితే నాకు కనపడింది. ఇదే అప్పటి నుంచి ఈడీడే ఎత్తుకుతున్నా కానీ కనపడలేదు. దీంట్లో ఏం రాసినారంటే, ఆ ఇల్లు ఉంది కదా గైస్, దానికి వెనకాల వెళ్ళాలంట. వెళ్దాం ఇప్పుడైతే. ఓకే గైస్, ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాడేమో చూద్దాము. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే ఇంకక్కడే ఎక్కడో స్లిప్ దాచిపెట్టినాడు అని అనుకుందాము. ఓకే గైస్, ఇప్పుడైతే మనము వెళ్దాము. ఇంటి వెనకాలకే కదా, వెళ్ళిపోదాము. మనం ఇప్పుడైతే షార్ట్ కట్లో పోదాము. ఇంటి వెనకాలకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను వీడియో. సో గైస్, నేను ఇంతసేపు అయితే చైతన్య ఈ ఇంటి వెనకాల ఉన్నాడనే స్లిప్ చెప్పా కదా, అది అయితే ఇంటి వెనకాల కాదంట, ఇంకో ఎక్కడో దాచిపెట్టాడంట. వెళ్ళి చూద్దాము. దాని తర్వాత ఎక్కడున్నాడో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు మనము టెర్రస్ పైన ఎత్తుద్దాం. ఇప్పుడైతే వెతుకుదాము. నాకైతే ఈ సైకిల్లోనే ఉందనిపిస్తుంది. నేను ఎక్కడైతే ఉందో అదైతే నేను వేరే వీడియోలో చెప్తాను. ఓకే బాయ్.